దాకా మనం అబ్జర్వ్ చేస్తుంటాం. అదే. ఎందుకంటే అనేక మంది నాయకులు వెళ్ళిపోయినా పట్టించుకోలేదు, ఏం లేదు అవును. కాబట్టి. అవును. ముందు తనది నాదెళ్ల మనోహరు ఈ కెరీర్ చూసుకుంటాడు. హ్మ్. మాక్సిమం అయితే గీతే దుర్గేషు, హ్మ్. లేకపోతే గనక శ్రీనివాసు, బులిశెట్టు అదే. అదే. ఇట్లాంటి వాళ్ళే కొన్ని చూసుకుంటాడు. పార్టీ. ఆ అవును. రూట్‌లో ఉండొచ్చు. కూటమి ప్రభుత్వం గాని నిజంగా ఏర్పడితే పవన్ కళ్యాణ్‌కి ఒక ప్రత్యేక ప్రయారిటీ అంటే అధికారంలో, ప్రభుత్వంలో ఏముంటది? ఒక అది పదవేనా? మనం ఏం చెప్పలేం కదా! పదవేనా? ఆయనేం కోరుకుంటున్నాడో ఆళ్ళేమి ఇస్తానంటున్నారు మనం ఎట్లా చెప్తాం. హ్మ్. మామూలుగా అయితే గనక వాళ్ళ అభిమానులకి ఏముంటది, హోంమంత్రి కావాలా, డిప్యూటీ సీఎం కావాలని ఉంటది. హ్మ్. హోంశాఖతో పాటు. హ్మ్. అది ఇస్తారా లేదా అన్నటువంటిది చూడాలి. ఎందుకంటే హోంశాఖ అనేటువంటిది గనక పవన్ కళ్యాణ్‌కి ఇవ్వడం అంటే చంద్రబాబుకి ఇబ్బందే. హ్మ్. అంటే చంద్రబాబు నాయుడు ఇప్పుడు హోమ్ మినిస్టరు మామూలుగా ఇదివరకంటే చినరాజప్ప, హ్మ్. లేపోతే ఇప్పుడు సుచరిత హ్మ్. ఇట్లాంటి వాళ్ళందరూ డమ్మీలుగా ఉన్నారు. వనిత గాని ఈళ్ళందరూ. అవును. హ్మ్. నడిపించిందంతా ముఖ్యమంత్రి కార్యాలయం వాళ్ళు. అంతే. అవును. అట్లాంటి ఇప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్‌కి ఇస్తే హ్మ్. ఓ దేవేంద్ర గౌడు, హ్మ్. ఒక సబితా ఇంద్రారెడ్డి, సవితేంద్రారెడ్డి. జానారెడ్డి లాగా స్వతంత్రంగా వ్యవహరిస్తారు. హ్మ్. అట్లాంటి దాన్ని చంద్రబాబు నాయుడు నాకు తెలిసి అవకాశం ఇవ్వడు. హుహు. రెవెన్యూ గాని, ఆర్థిక శాఖ గాని, హ్మ్. హోమ్ శాఖ కానీ హ్మ్. ఈ 3 ఇవ్వకపోవచ్చు. కీలక శాఖలు. ఆ! హ్మ్. ఈ మూడిట్లో ఏదన్నా ఇచ్చారంటే చాలా గ్రేటే. ఇంకంటే ఏ సినిమాటోగ్రఫీయో, సమాచార శాఖో, అంటే ఇంకేయన్నా రెవెన్యూ ఇస్తే స్పోర్ట్స్. ఇవ్వచ్చేమో అంతకైతే లేకపోతే హ్మ్. హ్మ్. రెవెన్యూ. కానీ ఇక్కడ ఒకటి